నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రను కుదిపేస్తోంది. కొద్ది రోజుల కిందట ఈ మధ్యనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. అతను మాట్లాడుతూ ఔరంగజేబు సమాధి మనకి అవసరమా, దాన్ని కూల్చేయాల్సిందే, తీసేయాల్సిందే, కానీ అది చట్ట ప్రకారం జరగాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు ఔరంగజేబు సమాధి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అతను చేసినటువంటి విద్రోహం అంతా ఇంత కాదు. కొన్ని వేల హిందూ దేవాలయాలని పడగొట్టేశాడు, విధ్వంసం సృష్టించాడు. ఇలా చాలా దారుణాలు అతని పరిపాలనా కాలంలో జరిగాయి. కాబట్టి అతని సమాధిని తొలగించాల్సిందే, కాకపోతే అది చట్ట ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం అది ఒక హెరిటేజ్ కట్టడంలాగా దానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణలో ఉంది, దానికి కల్పించడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా తొలగించాలి, కానీ చట్ట ప్రకారం జరగాలి అని దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తాజాగా నాగ్పూర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ హింసలో ఒక వర్గం విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆందోళన కార్యక్రమాలు చేశాయి. ఎలాగైనా సరే ఆ సమాధిని తీసేయాల్సిందేంటో దానికి ప్రతిగా ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గుంపు కూడా పెద్ద ఎత్తున హింసకు పాల్పడడం జరిగింది. ఈ హింసలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. సుమారుగా 25 బైకులు, 3 కార్లు, అలాగే చాలా దుకాణాలకి నిప్పు పెట్టేశారు. చాలా అల్లకల్లోలం సృష్టించారు. అక్కడైతే ఆ ప్రాంతంలో పర్టికులర్గా 144 సెక్షన్ విధించారు. మరి ఈ గొడవ ఎక్కడికి దారితీస్తోంది? చాలామంది అంటున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఈ అల్లరి మూకలు, ఈ అల్లర్లు సమసిపోవు, తగ్గు అని చెప్పి అంటున్నారు. అసలు ఎవరి వాదనలో నిజమెంత? ఔరంగజేబు సమాధి అంశానికి సంబంధించి వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు? అది ఉంచాల్సినటువంటి అవసరం ఉందా? ఔరంగజేబు గ్లోరిఫికేషన్, అతన్ని హీరోలా చూపించడం కరెక్టా? అసలు విహెచ్పి ఎందుకు ఆందోళన చేస్తుంది, బజరంగ్ దళ్ ఎందుకు ఆందోళన చేస్తుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ నాతో జాయిన్ అవుతున్నారు రచయిత, అలాగే చారిత్రక నవల రచయిత, విశ్లేషకులు ముదిగొండ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. శివప్రసాద్ గారు, ఈ మధ్య మొదలైంది ఈ వివాదం. ఈ ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా నాగ్పూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు, దుకాణాలకు నిప్పు పెట్టారు, బైకులు, కార్లు, చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. ముందుగా మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం. ఇక్కడ 2 అంశాలు విడివిడిగా మనం ఆలోచించాలి. ఒకటి ఔరంగజేబు, అతని యొక్క వ్యక్తిత్వం. 2 నాగపూర్లో జరిగినటువంటి అల్లర్లు. అవును, ఈ రెండింటిని విడివిడిగా మనం గమనిద్దాం. నిజానికి ఈ రెండింటికి కూడా చారిత్రక నేపథ్యం ఉన్నది. ఔరంగజేబు యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మనకి ఇవాళ చాలా ప్రామాణికమైనటువంటి ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, పార్సీ వంటి మత గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఔరంగజేబు ఎంతటి క్రూరుడో, ఎంతటి దుర్మార్గుడో, ఎన్ని హింసలు చేశాడో, భారతదేశాన్ని ఎంత క్షోభ పెట్టాడో, తగలబెట్టాడో మనకు తెలుసు. సొంత తండ్రిని జైల్లో పెట్టాడు, సోదరుణ్ణి చంపాడు, తన సొంత కూతురు యొక్క భర్తను సజీవ దహనం చేశాడు, కాశీ దేవాలయాన్ని నాశనం చేశాడు, మధురను నేలమట్టం చేశాడు, 36,000 దేవాలయాలను నాశనం చేసిన వాడు ఔరంగజేబు. సత్పురుషుడు ఎట్లా అవుతాడో ఆలోచించండి. మన దురదృష్టం ఏమిటంటే న్యూఢిల్లీలో అక్బర్ పేరుతో ఒక రోడ్డు ఉంది, ఔరంగజేబు పేరుతో ఇంకొక రోడ్డు ఉంది, ఔరంగజేబు రోడ్ అని. గమనించండి మిత్రులారా, నేను ఔరంగజేబు సమాధి చూసి వచ్చాను. అది మహారాష్ట్రలో సంభాజీ నగరే అనే, ఇప్పుడు సంభాజీ డిస్ట్రిక్ట్ అనే పేరుతో పిలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉంది ఆ గుంబాద్. అతను అక్కడ చనిపోయాడు. కాబట్టి ఇంతటి దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబుకు మనము ఎందుకు ప్రశంసలను అందజేయాలి? देखिए भाई साहब, हम क्या कर रहे हैं? स्वातंत्र समर योद्धा वी.डी. सावरकर को हम गालियां दे रहे हैं और औरंगजेब को तारीफ कर रहे हैं।
आजादी होने के बाद भी ऐसा जमाना चल रही है। ఉమ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్ర సమర యోధుడు, మహాపురుషుడు, దివ్య పురుషుడు, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి స్వతంత్ర వీర సావర్కర్ను బూతులు తిడుతూ, అర్థమైన మాటలు మాట్లాడుతూ, దేశద్రోహి, భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనివాడు, సమర్ఖండ నుంచి వచ్చినటువంటి ఒక దుర్మార్గుడు ఔరంగజేబును ప్రశంసించడం ఏమిటండి? వాట్ టైప్ ఆఫ్ హిస్టరీ వీఆర్ రీడింగ్? అదే అంటే దీనికి శివప్రసాద్ గారు దీనికి పాయింట్ నెంబర్ 1. ఉమ్, నౌ లెట్ us take the point number 2. Yesterday what happened, you know? నాగపూర్ నగరానికి ముస్లింలు నిప్పు పెట్టారు. అవును, నాగపూర్ నగరానికి. అయితే ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కూడా కాదు. దిస్ ఇస్ నాట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ దిస్ ఇస్ నాట్ ఫర్ ది లాస్ట్ టైం ఆల్సో. మహారాష్ట్రలో ఇలాంటి కల్లోలాలు ఇప్పటికి ఒక 100 సార్లు వచ్చినాయి. మీకు గుర్తుందో లేదో, ఇది 2025 2025. ఒక్కసారి చరిత్ర వెనక్కి చూడండి. 1925 అప్పుడు కూడా ఇట్లాగే ముస్లింలు నాగపూర్ నగరానికి నిప్పు పెట్టారు. అవును, శ్రావణ శుక్రవారానికి అక్కడ లేడీస్ అందరూ కూడా పండగ జరుపుకుంటుంటే వాళ్ళందరినీ భయభ్రాంతులను చేసి వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ నగలన్నీ దోసుకున్నారు. చరిత్రలో చూడండి, 100 years బ్యాక్ వాట్ హ్యాపెండ్. నేను మీకు చరిత్ర గురించి చెప్తున్నాను. ఇది అవును, 100 years బ్యాక్. తర్వాత ఏమైంది? బొంబాయిలో ఏం జరిగింది? బొంబాయిలో ఏం జరిగిందండి మీకు తెలుసు కదా. 100 మందిని చంపేశారు. 100 మందిని, ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు. 26/11 కూడా టెర్రరిస్టులు. 26/11 దాడులు. ఈ పని చేసిన వాళ్ళందరూ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు. మరి ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన వెనక ఎవరున్నారో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నది. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ప్రజెంట్ మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఇన్స్టాల్డ్ an ఎంక్వైరీ కమిషన్. వాళ్ళు ప్రోబ్ చేసి నిజానిజాలు తెలుపుతారు. కానీ నాకు తెలిసినంత వరకు దీని వెనక అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే శివప్రసాద్ గారు ఈ అంశానికి సంబంధించి ఆశ్చర్యకరంగా ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట్లాడుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. అంటే ఔరంగజేబుని గ్లోరిఫై చేయడం అనేది, లేకపోతే అవునండి. హీరోగా చిత్రీకరించి చూపించడం అనేది ఏం ఇండికేషన్? ఇది ఏ కారణం? 1-2 పాయింట్లు చెప్పగలుగుతారా? ఈ రాజకీయ పార్టీలు ఏ బేసిస్ని, ఏ ప్రాతిపదికన ఔరంగజేబుని హీరోగా చూపిస్తారు? అతను ఒక గొప్ప చక్రవర్తి అని ఏ బేస్ మీద చెప్తున్నారు? మీకు చరిత్ర బాగా తెలుసు. ఇవాళ ఉదయం ప్రియాంక చతుర్వేది అనే ఒక స్పోక్స్ పర్సన్, ఆవిడ ఔరంగజేబును సమర్థిస్తూ ఎవరైతే ఉగ్రవాదులు రాయిటర్స్ అంటారు, అంటే నిన్న సాయంత్రం నాగపూర్కు నిప్పు పెట్టారే వాళ్ళని సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఆవిడ పేరు ప్రియాంక చతుర్వేది. ఇప్పుడు చెప్పండి సార్, దీని వెనక రాజకీయవేత్తలు ఉన్నారా లేదా? సమాజ్వాదీ పార్టీ నాయకులు గొప్పగా పొగుడుతున్నారు, టీఎంసీ లీడర్లు పొగుడుతున్నారు, కాంగ్రెస్ లీడర్లు కొంతమంది కూడా పొగుడుతున్నారు. ఇది ఏమో ఫ్రీ స్పీచ్ అంటున్నారు. మా భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి ఎస్ అతను గొప్ప చక్రవర్తి. ఇప్పుడు సంభాజీ మహారాజ్ ఒక వర్గానికి, హిందువులకు ఎంత గొప్ప చక్రవర్తో, అలాగే ఔరంగజేబు కూడా అలాగే గొప్ప చక్రవర్తి, అందులో తప్పే ఉంది అంటూ పోలిక తీసుకొస్తున్నారు. సంభాజీ మహారాజ్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి, ఔరంగజేబుకి పోలిక తీసుకొస్తున్నారు. ఇప్పుడు సంభాజీ మహారాజు శివాజీ యొక్క కుమారుడు, పెద్ద కొడుకు. శివాజీ అక్కడ ఉన్నటువంటి మరాఠా వీరుడు. శివాజీ అంటే మహారాష్ట్రకు సంబంధించిన వాడు, ఇక్కడే పుట్టినవాడు. కానీ ఔరంగజేబు ఎవరు? బాబర్ యొక్క వంశంలో వచ్చిన వాడు. ఈ బాబర్ ఎవరు? సమర్ఖండ్ నుంచి వచ్చిన వాడు. ఈ సమర్ఖండ్ ఎక్కడ ఉంది? భారతదేశంలో లేదు, ఎక్కడో ఉంది, విదేశాలలో. ఈ దేశాన్ని దోచుకోవడం కోసం ఇండియాకు సోనేకి చిడియా అనే పేరుంది. సోనేకి చిడియా అంటే బంగారం గుడ్లు పెట్టే బాతు లాంటిది. బంగారు చిలక, రామచిలక, బంగారు చిలక ఇది. దీన్ని దోచుకోవడం వచ్చినటువంటి సమర్ఖండ్ నుంచి వచ్చినటువంటి ఔరంగజేబు, ఛత్రపతి శివాజీ వీళ్ళిద్దరికి పోలిక ఏమిటండి? అక్కడ రాజకీయ వేత్తల యొక్క నాటకం ఏమిటంటే, ఔరంగజేబును సమర్థించినట్లయితే అక్కడ ఉన్న ముస్లిం ఓట్లన్నీ తమకు పడితే మళ్ళీ తాము రాజకీయ అధికారంలోకి రావచ్చు అని అక్కడ 3-4 దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ పేర్లని మీకు తెలుసు.
వాళ్ళు ఆడుతున్న పొలిటికల్ గేమ్. దీని వెనక దేశం తగలబడితే తగలబడినివ్వండి, దేశం నాశనం అయితే నాశనం అయిపోనివ్వండి, తాము మాత్రం ప్రజాస్వామ్యం పేరుతో దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి విధ్వంసం అది సామాన్యమైంది కాదు. దీన్ని రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఐ రిక్వెస్ట్ అవర్ హోమ్ మినిస్టర్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఇప్పుడు మీరు కనుక సామాన్యంగా ఊరుకుంటే వీళ్ళు ఇంకా పెరుగుతారు. ఈ దుర్మార్గం ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. జస్ట్ లైక్ ఎ క్యాన్సర్. ఇమీడియట్లీ యూ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ దీస్ రాయిటర్స్. ఎవరైతే నిప్పు పెట్టారో, ఎవరైతే నాగపూర్కు నిప్పు పెట్టారో వాళ్ళు 400 మంది, నియర్లీ 400 రాయిటర్స్ yesterday they participated in this inhuman brutal మార్గమైనటువంటి యాక్షన్. నిన్న జరిగింది బ్రూటల్ యాక్షన్. దానిలో 400 మంది పాల్గొన్నారు. వాళ్ళంతా మొహాలి ముసుగులు కప్పుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళను ఐడెంటిఫై చేసి వెంటనే శిక్షించకపోయినట్లయితే అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ మీద గౌరవం పోతుంది ప్రజలకి. పీపుల్ విల్ లూజ్ దేర్ ఫెయిత్ ఇన్ ద ప్రజెంట్ ఫడ్నవీస్ గవర్నమెంట్. పోలీసులు కూడా గాయపడ్డారు. మీరు కూడా చూసే ఉంటారు న్యూస్లో, వార్తల్లో 20 మందో 25 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి ఈ గొడవల్లో. సామాన్య పౌరులు కూడా గాయపడ్డారు. దుకాణాలకు నిప్పు పెట్టారు, వాళ్ళ ఇళ్లను తగలబెట్టారు, కార్లను తగలబెట్టారు, ఆఫీసుల మీద దండయాత్ర చేశారు. గవర్నమెంట్ ప్రాపర్. దిస్ ఈస్ ఏ ప్లాన్డ్ సిస్టమేటిక్. ఇది జరిగినటువంటిది ఆషామాషిగా జరిగింది కాదు. ఇది ప్రీ కన్సీవ్డ్ యాక్షన్, పూర్వ ప్రాయోజిత, పూర్వ నియోజిత కర్మ. అంటే ఇది ఇలా చెయ్యాలి అని వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లను ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ముందే, పెద్ద పెద్ద బండల్ని. దీని వెనకంతా ప్లాన్ ఉంది. లేకపోతే అన్ని వాళ్ళతో కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరగటం ఏమిటండి? శివప్రసాద్ గారు, 2 విషయాలు. గతంలో మసీదుల విషయంలో జరిగినటువంటి కోర్టులో కేసులు ఇవన్నీ కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. ఎందుకు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాన్ని ఎందుకు తవ్వి తీయాలి, ఎలా ఉన్నది అలా వదిలేయచ్చు కదా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, అది దాన్ని ఆక్రమించి కట్టేశారు కాబట్టి, కూల్చేసి దాని మీద మసీదులు కట్టారు కాబట్టి ప్రతిదాన్ని సొంతం చేసుకోవాల్సిందైనటువంటి కట్టర్ హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ అన్నటువంటి మాట. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో ఔరంగజేబు సమాధి విషయంలో కూడా అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడారు. అది తొలగించాల్సిందే, కాకపోతే లీగల్గా చేస్తాం, చట్ట ప్రకారం చేస్తాం అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి, చెలరేగుతున్నాయి. ఎప్పుడో జరిగిపోయింది కదా, దాన్ని అలా ఉండవచ్చు కదా, ఎందుకు ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు రెచ్చగొట్టడం ఎందుకు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సొసైటీలో. లేదు, అది కరెక్టే. అతను భారతదేశానికి నిప్పు పెట్టేవాడు ఈ దేశ పౌరుడు అవుతాడా? ఒకసారి చెప్పండి సార్. కాదు. How can you consider a man who is destroying this country? इस धरती को आग लगने वाले जो है उनको वो इंडियन सिटीजन ऐसा समझते क्या? అతని భారతీయ పౌరులని మీరు భావిస్తారా? అక్కడ 3-4 దుర్మార్గులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళ పేర్లు తెలుసు మీకు. ఆ పేర్లు ఇప్పుడు ఇవాళ ఈ క్షణంలోనే చెప్పవచ్చునో చెప్పకూడదు తెలియదు, ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ ఉంది కాబట్టి. పరమ నీచులు అన్నమాట, పరమ నీచులు ఆ రాజకీయ నాయకులు. అక్కడ ఉన్నవాళ్ళు 3-4 ఉన్నారు మహారాష్ట్రలో. వాళ్ళ మీద ముందు యాక్షన్ తీసుకోకపోయినట్లయితే వాళ్ళు నెక్స్ట్ ఏమంటారో తెలుసునా అండి? అంటే ఈ దేవేంద్ర ఫడ్నవీస్ లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలమైనాడు కాబట్టి ఇతను రాజీనామా చేయాలి అంటారు. అవును, దట్ విల్ బి ది నెక్స్ట్ స్టెప్. అదే కాన్స్పిరసీ లాగానే, ఒక కుట్రలాగానే కనబడుతోంది. చాలా మంది అంటున్నారు ఏంటంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వయసు పరంగా బహుశా ఇద్దరు సమానులే అయి ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత కఠినంగా ఇలాంటి అల్లర్లని అణచివేయడంలో, సంభాల్లో కానివ్వండి, ఇంకా వేరువేరు ప్రాంతాల్లో కానివ్వండి, గ్యాంగ్స్టర్లని, సంఘ విద్రోహ శక్తులని ఎలాగైతే కఠినంగా అణిచివేస్తున్నారో, తొక్కిపడేస్తున్నారో, అలాగే ఇక్కడ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అతన్ని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలేమో, తన స్టైల్ కొంచెం మార్చాలేమో అంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? అలా చేయకపోతే ప్రజలు ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోతారు సార్. పీపుల్ విల్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ది ప్రజెంట్ మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్ బట్ ఆల్సో ఆన్ ది సెంటర్ ఆల్సో. పైన ఇంకో దీని వెనకాల ఇంకొకటి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ధ్వంసం అయిపోయింది, బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపడిపోతుంది.
బెలూచిస్తాన్ మీద పాకిస్తాన్కు ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్, వాళ్ళ స్వాధీనంలో లేదు. బెలూచిస్తాన్ హ్యాస్ బికమింగ్ an independent sovereign country. అందుకని పాకిస్తాన్ ఎన్ని దుర్మార్గాలకైనా ఇప్పుడు తెగబడుతుంది. భవిష్యవాణి చెప్తున్నాను, పాకిస్తాన్ ఈజ్ రెడీ టు డిస్ట్రాయ్ ఇండియా. అంటే ఈ అల్లర్ల వెనక ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మనం తెచ్చుకున్న ఈ స్వాతంత్రం 1947లో వచ్చిన స్వాతంత్రం మళ్ళీ పోతుంది. ఈ అర్బన్ టెర్రరిస్టుల మీద ఒక్క ఢిల్లీలో మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు, అమరావతిలో ఉన్నారు, ప్రతి రాష్ట్రాల్లోనూ ఉన్నారు. నిజాం మెరీనా బీచ్ దగ్గర ఉన్నాడు ఒక అర్బన్ టెర్రరిస్టు. మెరీనా బీచ్ అంటే చెన్నైలో ఉన్నాడు ఒక అర్బన్ టెర్రరిస్టు. మరి ఏం చేస్తుంది అండి సెంట్రల్ గవర్నమెంట్? చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏ మాత్రం కాస్త లీనియంట్ గా ఉంటే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది సార్. శాంతి సంయమనం పాటించండి ఎలాంటి పుకార్లను నమ్మొద్దని అనేది నిజమే. సంయమనం పాటించండి అనేది ఒక నీతి వాక్యం, ప్రభుత్వం చెప్పే నీతి వాక్యం. ఇలాంటి దందాలు అంటారు. దందాలు అంటే ఏమిటి? ఇలాంటి మత కులాలు వచ్చినప్పుడు సంయమనం పాటించండి అని చెప్పాలి, నిజమే. కానీ దోషులను పట్టుకొని శిక్షించకపోతే ప్రజలకు ప్రభుత్వం మీద, రాజ్యాంగం మీద విశ్వాసం పోతుంది. పీపుల్ విల్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్ నాట్ ఓన్లీ ఆన్ ది గవర్నమెంట్ బట్ ఆల్సో ఆన్ ది కాన్స్టిట్యూషన్. మీరు అన్నది వాస్తవమే. ఆ బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. రోజు రోజుకి ఈ అంశం మరింత సీరియస్గా మారుతోంది. ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముసుగులో సంఘ విద్రోహ శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు ఆయా పొలిటికల్ మైలేజ్ పొందడం కోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ యొక్క ముప్పును ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఒక్కోసారి బయట దేశాల నుంచి వచ్చినటువంటి శక్తులు కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తాయి. కాబట్టి పరిస్థితి చేయి దాటిపోకముందే దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఈ యొక్క అల్లర్లని ఉక్కుపాదంతో అణిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వివాదం ఏదైతే మొదలైందో, ఔరంగజేబు సమాధి వివాదం ఏదైతే మొదలైందో దానికి కూడా చట్టపరంగా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. డెమోక్రటిక్ వేలో జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా నాగ్పూర్, పూణే తదితర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ అల్లర్లని నియంత్రించాలంటే లేదా పూర్తిగా తగ్గించాలంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేయాలి? సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేయాలి? యోగి తరహాగా మరింత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందో, ఒక బుల్డోజర్ ఫార్ములా లేదా బుల్డోజర్ జస్టిస్ ఇక్కడ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉందా? అలాగే ఔరంగజేబు సమాధి విషయంలో కూడా చాలా వరకు అభిప్రాయాలు, అతను దేశానికి చేసిందేమీ లేదు, విధ్వంసం తప్ప, కాబట్టి అతను సమాధిని ఉంచాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. 1-2 రాజకీయ పార్టీలు మాత్రమే దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ అలాగే NH టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.